భారత్తో దౌత్య విభేదాల వేళ మాల్దీవులు చైనాకు దగ్గరవుతోంది. ఇటీవల డ్రాగన్ పరిశోధక నౌక ఒకటి కొన్ని రోజుల పాటు ఈ దీవుల జలాల్లో ఉంది. తాజాగా ఆ నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించడం చర్చనీయాంశంగా మారింది. చైనాకు చెందిన పరిశోధక నౌక షియాంగ్ యాంగ్ హాంగ్ 3 2 రోజుల క్రితం ఉదయం తిలాపుషి ఇండస్ట్రియల్ హార్బర్లో లంగరేసినట్లు తెలిసింది. అయితే ఈ నౌక ఎందుకు తిరగొచ్చిందన్న విషయాన్ని మైజో సర్కార్ వెల్లడించలేదు. దాదాపు 4500 టన్నుల బరువున్న ఈ పరిశోధక నౌక ఈ ఏడాది జనవరిలో చైనాలోని సన్యా నుంచి బయలుదేరింది. దాదాపు 2 రోజుల పాటు మాల్దీవుల ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ సరిహద్దుల్లో తిరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న తిలాపుషి పోర్టుకు చేరుకొని దాదాపు వారం రోజుల తర్వాత అక్కడి నుంచి తిరిగి వెళ్ళింది. దాదాపు 2 నెలల పాటు పలు పోర్టులకు వెళ్లిన ఈ నౌక ఇప్పుడు మళ్లీ మాల్దీవుల తీరానికి చేరుకుంది. అంతకుముందు ఈ నౌక మాలే తీరానికి వచ్చిన విషయాన్ని మాల్దీవుల విదేశాంగ శాఖ మంత్రి ధృవీకరించారు. సిబ్బంది రొటేషన్ కోసం చైనా ప్రభుత్వం నుంచి దౌత్యపరమైన అభ్యర్థన వచ్చిన మేరకు దాన్ని అనుమతించినట్లుగా తెలిపారు. అయితే ఇక్కడ ఉన్నప్పుడు ఆ నౌక ఎలాంటి పరిశోధనా కార్యకలాపాలు నిర్వహించదని చెప్పారు.